2021, 2022, 2023, 2024. యూ లెటర్ ఇయర్ చాలా వరకు న్యూట్రల్ రిజల్ట్స్ ఉన్నాయి. యూ లెటర్ వాళ్ళకి 50-50గా ఉండొచ్చు ఇయర్. కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి. పాజిటివ్ ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూ లెటర్తో నేమ్ స్టార్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా వాటిని యూజ్ చేసుకోండి ఇయర్లో. మొత్తం టోటల్ బ్యాడ్ అని చెప్పలేము ఇయర్. కొన్ని సెకండ్ హాఫ్ అంటే మనకి మే జూన్ తర్వాత సెకండ్ హాఫ్ కింద వస్తుందన్నమాట ఇయర్లో. ఆ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్ అంతా నార్మల్గా ఉండి సెకండ్ హాఫ్లో ఆపర్చునిటీస్ పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి యూ లెటర్కి. సో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. రాలేదని దిగులుగా కూర్చోవడము, డిస్కరేజ్ అయిపోవడము అలాంటివి చేయొద్దు. యూ లెటర్ చాలా క్వైట్ ఏమంటాం క్రియేటివిటీ ఉన్న లెటర్. చాలా కళలు ఉంటాయి అండ్ ఏదో చేయాలనే తపన ఉంటుంది మీకు లైఫ్లో. చెయ్యండి. కానీ ఒక్కొక్కసారి చేసేటప్పుడు ఫార్ములాలు మారిపోతాయి. కాబట్టి ఏది ధర్మమో, ఇది ఎంతవరకు ఇప్పుడు మనం చెయ్యాలో, మీరు ఒక వర్క్ చేసి రిజల్ట్ వచ్చింది అనుకోండి, ఈ రిజల్ట్ వేరేలాగా అది పిక్చరైజ్ అవుతున్నప్పుడు దాన్ని స్టాప్ చేసేయడమే మంచిది యూ లెటర్కి ఇయర్లో. కాబట్టి ఎంతసేపు నాకు కావాలి అని ధోరణిలో యూ లెటర్ వాళ్ళు వెళ్ళకుండా ఎంత కావాలి, ఎంత అవసరము, ఈ లిమిటేషన్స్లో ఇయర్లో వెళ్ళండి. బిజినెస్ పెట్టాలనుకున్నా కూడా ఎంత అవసరమో అంతే బిజినెస్ పీపుల్కి. అండ్ జాబ్లో హైక్ రాలేకపోతే దానికి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా. అండ్ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఆగుతున్నా కూడా వరీ లేదు. మ్యారేజ్ అలయన్స్ కొంచెం ఆగుతున్నాయి, స్టాప్ అవుతున్నాయి అంటే బెటర్ వెయిట్ చేయండి, ఏం ప్రాబ్లం లేదు. లవ్ కూడా ల్యాగ్ అవుతుంది, సక్సెస్ కావట్లేదు అంటే కూడా వెయిటింగ్లో ఉంటే మంచిది. సెల్ఫ్ ఈగోకి వెళ్ళకుండా ఉంటే మంచిది ఇయర్లో. మోస్ట్లీ ఫార్మర్స్కైనా, పొలిటికల్ అండ్ మీడియా, మార్కెటింగ్, మెడికల్ ఫీల్డ్స్ వీళ్ళందరికీ కూడా ఇది అప్లై అవుతుంది. ఎందుకంటే 50-50లో ఉంది కదా. ఐదర్ ఒకసారి సక్సెస్ రావచ్చు, లేకపోతే రాకుండా ఆగిపోవచ్చు. మనం ఏది ప్రెడిక్ట్ చేయలేము. సో ఇయర్లో మోస్ట్లీ క్యాన్ బియర్ బ్లూ కలర్ ఆర్ వైట్ కలర్ యూజ్ చేయండి. లార్డ్ అయితే గణేష్ని ఎక్కువ పూజిస్తే మనకి పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి యూ లెటర్ వాళ్ళకి. బట్ డోంట్ గో ఫర్ సెల్ఫ్ ఈగో.